హలో, ఎవరమ్మా నువ్వు? ఏంటి హడావుడి? ఎవరింటికొచ్చావు? ఏ పోరి, నేనే వరంగల్ కషర్ వందనా. మంచిది, ఎవరికైనా చెప్తే నవ్వుతారు. నువ్వు వరంగల్ కషర్ వందనా అంట. అరే నేనేనే వందనాని. లాక్డౌన్ లో 3 పూటలు తినాల్సింది 6 పూటలు తిన్నా, గందుకే గిట్లున్నా. నమ్ము, నేనే వందనా. వందనక్క గేటికొచ్చడం ఏంది? వందనక్క తమన్నా లాగా సన్నగా ఉంటది, కానీ నువ్వు కొంచెం చెబ్బిగా ఉన్నావు. వందనక్క హెయిర్ కర్లీగా ఉంటది, కానీ నీ హెయిర్ అలా లేదు. మొత్తం పోయింది. కాదు కాదు, నువ్వు వందనక్క కాదు. హాయ్ వందనక్క. హాయ్ రసిద్దు. నువ్వు ముందు క్యాప్ తీ అక్క, సూర్య గుర్తుపట్టట్లేదు. వందనక్క. వామ్మ, ఈ పూరేంది గింత ఓరేస్తుంది. థాంక్స్ అక్క, నా బర్త్డేకి వచ్చినందుకు. హ్యాపీ బర్త్డే సూర్యారావుడి. సరే, మీరిద్దరు పైకి ఓర్రి, నేను పైకి వచ్చి మీ మమ్మీకి సర్ప్రైజ్ ఇస్తా. బాయ్ బాయ్. హలో, నమస్తే కలర్ స్వాతి. నమస్తే షేర్. హ్యాపీ బర్త్డే సూర్య. థ్యాంక్ యూ అక్క. అక్క, నా కోసం ఏం తెచ్చావు? ఇగో. ఇగో చూడు వందన, పిల్లానికి మంచి పౌడర్ పెర్మిట్గా వస్తాడు. నేను బాగా చూసుకుంటాడు. ఏమంటావు మళ్ళా? సూర్య, అదే అచ్చుగుద్దినట్టు కేసీఆర్ కాకని దింపితివి కదే. నువ్వు శివంగివి కాదే, సీల్ రాక్షసివి. ఏందే, చికెన్ మటన్ ఏమైనా ఉందా, పప్పు అన్నమేనా? అరే అక్క, నువ్వు ఇట్లొస్తే ఆట వేయకుండా ఉంటామా? అసలే నీకు ముక్కలేనది ముద్ద దిగదు. అమ్మో, ఇది సీమటప్పకాయ కాదు, చిచ్చుబుడ్డి. చల్ నడు, సిద్ధుగా కుమ్మేద్దామా? సరే అక్క, నాడు. సూపర్ ప్రీతక్క. థ్యాంక్ యూ. అక్క, ఇది తినవే, ఇది నా ముద్ద. అక్క, ఇది మా ఇంటి హీరోయిన్ జూనా కళాస్వాతి ముద్ద. ఇగోవే, నువ్వు కూడా తిను. ఇది మీ సిద్ధు బ్రో ముద్ద. అక్క, దీన్ని కూడా ఇంటర్ వచ్చాక పారాయణాలు వేద్దాం, తిక్క కుదురుద్ది. బ్రో, కామ్నీనా వందనక్క సిస్టర్ అంటే పారేనాలా కూడా నాదా హావా ఉంటది. సూపర్ బంగారం, తగ్గేదే లేదు. ఏమంటావు బావా? మన సూర్య ఏదంటే అదే. అక్క, డాడీ నా పార్టీ. ఫికర్ అయ్యాకే, మమ్మీ కూడా నీ పార్టీయే. తిను. అరే ప్రీతక్క, మటన్ ఏమన్నా వండినవా? కిరాక్కుంది పో. వందన బేబీ, అది వండింది మమ్మీ కాదు, డాడీ. ప్రాన్స్ అయితే సూపర్ ఉందక్క. అది స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చింది. అవునా? స్వీట్ మాత్రం అద్దరిపోయిందక్క. అది యూట్యూబ్ లో చూస్ చేసింది. ఆపుతారా? ఏదో ఒకటి. పార్టీ అయితే మంచి జరిగింది కదా. అవు మళ్ళా కేక్ కట్ చేస్తే బిర్యానీ బీ తింటిమి. అయినా సూర్య బడ్డ అంటే రచ్చ రచ్చ చేయాలి. ఇంకా ఏమంటావే సూర్య? నువ్వు ఓకే అన్నాక తిరుగుంటదా అక్క?